మద్యం మానేసిన వారిలో కూడా కాలేయ సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి మద్యం తాగకపోయినా కాలేయం ఎందుకు ప్రభావితమవుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభంలో కాలేయ సమస్యల లక్షణాలు తక్కువగా ఉంటాయి. కానీ క్రమంగా అలసట, ఆకలి తగ్గడం, గ్యాస్, అజీర్ణం, బరువు పెరగడం వంటి సమస్యలు కనిపించవచ్చు. చర్మం, కాళ్ళు పసుపు రంగులోకి మారటం, కాళ్ల వాపు వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కాలేయం సరిగ్గా పనిచేయడం లేదని సూచిస్తాయి. కొందరు మద్యం తాగకపోయినా కాలేయానికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. వీరిలో ఊబకాయం ఉన్నవారు, మధుమేహం లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు, శారీరకంగా తక్కువ చురుకుగా ఉండేవారు, తరచుగా బయట తినే అలవాట్లతో ఉన్నవారు, అలాగే దీర్ఘకాలిక మందులు వాడుతున్నవారు, రోగనిరోధక శక్తి బలహీనమైన వారు, కాలేయ వ్యాధి కుటుంబ చరిత్ర ఉన్నవారు కూడా ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. కాలేయాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు చూద్దాం. సమతుల్య ఆహారం, ఇంట్లో వండిన ఆహారం తినాలి. వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించాలి. ప్రతిరోజు తేలికపాటి వ్యాయామం చేయాలి. పుష్కలంగా నీరు తాగాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడకూడదు. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఒత్తిడి తగ్గించడానికి యోగా, ధ్యానం చేయాలి.